నగరవాసుల కష్టాలు తీర్చడానికి అందుబాటులోకి ఫ్రీ ఫ్యాబ్రికేటెడ్ టాయిలెట్స్ నిర్వహణ లోపాల వల్ల మరుగున పడుతున్నాయి. నిత్యం రాకపోకలు సాగించే సిటీ ప్రయాణికులు బయటకు వెళ్తే ఉగ్గపట్టుకొని ఉండాల్సిన పరిస్థితి. ఇప్పటికే అవసరం ఉన్న చోట కొత్తవి నిర్మిస్తామని, పాతవి మరమ్మతులు చేస్తామని చెప్పినప్పటికీ వాటికి సంబంధించిన పనులు ఇంకా ప్రారంభించలేదు. వాటి పేరుతో అధికారులు మాత్రం ఏడాదికి కోట్ల రూపాయలను లూటీ చేస్తున్నారనే విమర్శలు తలెత్తుతున్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రియాంక అందిస్తారు. ప్రయాణికుల టాయిలెట్ కష్టాలను తీర్చడానికి అందుబాటులోకి తెచ్చిన పబ్లిక్ టాయిలెట్లు నిర్వహణ లోపాల వల్ల ఎందుకు పనికి రాకుండా పోతున్నాయి. చాలా చోట్ల అవి మరుగున పడిపోతున్నాయి. కొన్ని చోట్ల అయితే అవసరం ఉన్న చోట్లయితే ముఖ్యంగా పబ్లిక్ టాయిలెట్స్ లేకపోవడంతో కూడా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రజెంట్ మనం ఇక్కడ సైబర్ టవర్స్ ముందున్న పబ్లిక్ టాయిలెట్ దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ విజువల్లో చూసుకోవచ్చు ఎంత అధ్వానంగా ఉందో. ఇక్కడ కనీసం ఇక్కడ లోపలంతా కూడా ఎటువంటి సామాగ్రి కూడా లేదు. నగరంలో చాలా చోట్ల ఈ పబ్లిక్ టాయిలెట్ల పరిస్థితి అయితే ఇంత దుర్భరంగా తయారైంది. విశ్వనగరంగా ఎదుగుతున్న మహానగరంలో పబ్లిక్ టాయిలెట్లు ఇంత అధ్వానంగా ఉండడంపై కూడా నగరవాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సిటీ ప్రయాణికుల సంగతికి వచ్చినట్లయితే కూడా నిత్యం వేల సంఖ్యలో కూడా రాకపోకలు సాగిస్తూ ఉంటారు. రద్దీ ప్రాంతాలు కూడా ఉంటాయి. అలాంటి ప్రదేశాల్లో టాయిలెట్ వచ్చినట్లయితే కూడా ఉగ్గబట్టుకోవాల్సిందే. చాలా వరకు చూసుకున్నట్లయితే కూడా అంటే ప్రయాణికుల కష్టాలు తీర్చడానికి అందుబాటులోకి తెచ్చిన ఈ ఫ్రీ ఫ్యాబ్రికేటెడ్ టాయిలెట్ అయితే నిర్వహణ లోపాల వల్ల కొన్ని మరుగున పడ్డాయి. కొన్ని చోట్ల అసలు టాయిలెట్స్ కూడా అందుబాటులోనే లేవు. దాదాపుగా 25 లక్షల మందికి పైగా కూడా ఆర్టీసీ ప్రయాణికులు, అందులోనూ 18 లక్షల మంది మహిళలు ఉన్నప్పటికీ కూడా బస్ షెల్టర్ల దగ్గర కావచ్చు, ఇతర దగ్గర కావచ్చు, దరిద్రపుల్లో కూడా ఒక్క టాయిలెట్ కూడా కనిపించిన దుర్భర పరిస్థితి అయితే ఉంది. నగర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే కూడా వేల సంఖ్యలో పబ్లిక్ టాయిలెట్లు ఏర్పాటు చేశామని అధికారులు చెప్తున్నప్పటికీ కూడా అందులో పనిచేసేవి మాత్రం వందల సంఖ్యలో మాత్రమే ఉన్నాయి. రోడ్డు ఎక్కి ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో బయటికి వెళ్ళినట్లయితే కూడా టాయిలెట్ వచ్చినట్లయితే కూడా ఉగ్గబట్టుకొని ఉండాల్సిందేనని కూడా ఇక్కడ నగరవాసులు అయితే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ మహానగరంలో చూసుకున్నట్లయితే కూడా చాలా చోట్ల కూడా ఇదే పరిస్థితి ఉంది. చాలా వరకు కూడా అంటే పురుషులు మహిళలు వెళ్లే విధంగా వీటినైతే డిజైన్ రూపొందించారు. ఈ టాయిలెట్లు అన్నిటి కూడా ప్రత్యేకంగా వీటితో పాటు ఏసీ సీటింగ్, అలాగే వైఫై, మొబైల్ ఛార్జింగ్, అలాగే సీసీటీవీ, తాగునీరు, ఇతర సదుపాయాలు కూడా ఏర్పాటు చేయాలని అయితే అధికారులు ప్రణాళికలు రచించారు. అయితే చాలా చోట్ల ఇంది వేసినప్పటికీ కూడా అంటే ప్రణాళికలు రచిస్తున్నారు, కొత్తవి తీసుకొస్తున్నామని చెప్తున్నారు. కానీ ఇంతవరకు అయితే ఎటువంటి సదుపాయాలు అయితే కనిపించడం లేదు. రోడ్ల పక్కన కూడా ఇంత దుర్భర పరిస్థితి అయితే కనిపిస్తుంది. చాలా వరకు చూసుకున్నట్టయితే కూడా కొందరు ఉగ్గబట్టుకోలేక పక్కనే ఉన్న రోడ్లు ఖాళీగా ఎక్కడైతే ఉంటాయో అలాగే గోడల పైన కూడా మూత్ర విసర్జన చేస్తున్నారు కొందరు. దీంతో చుట్టుపక్కల ఉన్న వారంతా కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంతేకాదు దుర్గంధం కూడా వెదజల్లుతుండడంతో కూడా ముఖ్యంగా మహిళలు అయితే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటు దుర్వాసన అలాగే మలమూత్రం కూడా రోడ్ల పక్కన చేస్తుండడం కొందరు కూడా అసభ్యకరంగా ఉంటుందని కూడా చెప్తున్నారు. మహిళలకు అయితే ఎంతో ఇబ్బందిగా ఉందని కూడా చెప్తున్నారు. ముఖ్యంగా చూసుకున్నది కూడా బస్ షెల్టర్ నిర్మాణ అంశం అయితే అంటే బస్ షెల్టర్ దగ్గర కూడా ఏర్పాటు చేస్తామన్న దానికైతే ఇంతవరకు కూడా ఈ విషయంపై కూడా అధికారులు ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు. బస్టాండ్లో చూసుకున్నట్లయితే కూడా వేలాది మంది ప్రయాణికులు, కళాశాలకు వెళ్ళే విద్యార్థులు కూడా రాకపోకలు సాగిస్తుంటారు. వారికి కనీస సదుపాయాలు కూడా లేవు. టాయిలెట్లు అని కూడా ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు. నగరంలో ముఖ్యంగా రద్దీ ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే కూడా అమీర్పేట్ కావచ్చు, కోటి, చార్మినార్లో కూడా ఇటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కూడా ఇది ఐటీ కారిడార్ అయిన సైడ్ ఇటు సైడ్ కూడా సైబర్ టవర్స్, అలాగే రాయదుర్గ్, మాదాపూర్ ఇటు సైడ్ కూడా చూసుకున్నట్లయితే కూడా ఇంత అధ్వానంగా ఉంది. చాలా మంది మహిళలు షాపింగ్కి వెళ్తుంటారు, ఇతర అవసరాల కోసం బయటికి వెళ్తూ ఉంటారు, జాబ్స్కి వెళ్ళేవారు ఉంటారు, అలాగే నగరానికి కొత్తగా వచ్చిన వారు ఉంటారు. వీళ్ళంతా కూడా అంటే ఏదైనా హోటల్కి వెళ్దామంటే కూడా అక్కడ సిబ్బంది ప్రశ్నిస్తారేమో అన్న భయానికి కూడా కొందరు ఉగ్గబట్టి ఉంచుకోవాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా మహిళలకైతే ఇది తీవ్ర ఇబ్బందికరమైన విషయం అని కూడా చెప్పొచ్చు. ఇప్పటికైనా సరే సంబంధిత అధికారులు స్పందించి ఎక్కడెక్కడైతే మరుగున పడ్డ టాయిలెట్స్ ఉంటాయో వాటిని మరమ్మతులు చేయాలని, అలాగే అవసరం ఉన్న చోట కొత్తవి నిర్మించాలని కూడా నగరవాసులు కోరుతున్నారు. విడుదల రవితో ప్రియాంక, HM టీవీ, హైదరాబాద్.